కాబట్టి తిరిగి స్వాగతం మరియు ఇది లెక్చర్ సంఖ్య 37. మనం సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వ్యవస్థ పై మా చర్చను కొనసాగిస్తాం మరియు ప్రత్యేకించి ఈ రోజు మనం సొల్యూషన్ పద్ధతుల కోసం చూస్తాం. గాస్ ఎలిమినేషన్ మెథడ్. కాబట్టి మనం దీని గురించి మాట్లాడుతున్నాం. గాస్ ఎలిమినేషన్ మెథడ్ మరియు అక్కడ మనం ఈ చాలా క్రమబద్ధమైన తొలగింపు టెక్నిక్ మరియు దాని సహాయంతో సొల్యూషన్ ఎలా పొందాలో చూస్తాం. సొల్యూషన్ యొక్క కన్సిస్టెన్సీ గురించి కూడా మనం మాట్లాడుతాం. అంటే ఈ సాంకేతికత టెక్నిక్ సహాయంతో సొల్యూషన్ యొక్క ఉనికి మరియు ఉనికి గురించి సిస్టమ్ పరిష్కారం ఉందా లేదా అనేది మనం గుర్తించవచ్చు మరియు ఇది యునిక్ లేదా దానికి సొల్యూషన్ లేదు. ఈ గుర్తింపులన్నీ మనం ఈ గాస్ ఎలిమినేషన్ మెథడ్ కూడా తనిఖీ చేయవచ్చు. కాబట్టి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ సొల్యూషన్ పద్ధతుల వ్యవస్థ ప్రాథమికంగా నిర్ణయాధికారుల పద్ధతిని ఇష్టపడటం ఇతర పద్ధతులు మీకు తెలిసి ఉండాలి లేదా మనం ఈ క్రామెర్స్ రూల్ పిలుస్తాము. కాబట్టి డిటర్మినెంట్ సహాయంతో మనకు సొల్యూషన్ లభిస్తుంది మరియు ఒక యునిక్ సొల్యూషన్ ఉన్న సిస్టమ్ ఉన్నప్పుడు ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. అదే ఈక్వేషన్ సంఖ్య తెలియని వాటి సంఖ్యతో సమానంగా ఉంటుంది మరియు ఆ సందర్భంలో సిస్టమ్ యునిక్ సొల్యూషన్ ఉంది. నిర్ణయాధికారుల ఈ పద్ధతిని ఉపయోగించి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యొక్క చిన్న సిస్టమ్ సొల్యూషన్ పొందడం ఇది సాధ్యపడుతుంది. మనకు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కూడా ఉంది. ఇక్కడ ఈ X సిస్టమ్ ఈ B కి సమానం. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మనకు ఉన్న తర్వాత మనం పరిష్కరించవచ్చు. కాబట్టి వీటిలో ఏ X కి సమానం X ఇన్వర్స్ B కి సమానంగా ఉంటుంది మరియు మనకు విలోమం ఉన్న తర్వాత కాబట్టి మనం ఈ B తో గుణించాము మరియు తరువాత X ను పొందుతాం. కాబట్టి మనకు మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఉంటే సిస్టమ్ యొక్క సొల్యూషన్ మనం సులభంగా వ్రాయగలం. ఇప్పుడు ఇది కొద్దిగా జనరల్ కేసు. మనం ఈ గాస్ ఎలిమినేషన్ మెథడ్ గురించి మాట్లాడుతాం. కాబట్టి ఇక్కడ మనకు యునిక్ సొల్యూషన్స్ లేనప్పుడు కూడా మనం కేసులను పరిష్కరిస్తాము. అంటే ఇన్ఫైనైట్లీ అనేక సొల్యూషన్స్ లేదా సిస్టమ్ సొల్యూషన్ లేవు. కాబట్టి ఈ గాస్ ఎలిమినేషన్ టెక్నిక్ X మనం ఇవన్నీ గుర్తించవచ్చు మరియు మనకు లెక్కలేనంతగా ఉన్న ఈక్వేషన్ల సిస్టమ్ ఉన్నప్పుడు పరిష్కరించడానికి జాకోబీ మరియు గాస్ సీడెల్ పద్ధతి అయిన ఇటిరేటివ్ పద్ధతులు ఉన్నాయి. కాబట్టి నిజంగా చాలా పెద్ద వ్యవస్థ. కాబట్టి ఈ పద్ధతులన్నీ మనకు ఈ డిటర్మినెంట్ గాస్ ఎలిమినేషన్ పద్ధతి విలోమ పద్ధతిని కలిగి ఉంటాయి. అవి వాస్తవానికి విఫలమవుతాయి లేదా ఎక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి మనం ఈ పునరావృత పద్ధతులను తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ మొదటి 3 X పద్ధతులు ప్రత్యక్ష పద్ధతుల విభాగంలోకి వస్తాయి. ప్రత్యక్ష పద్ధతులు అంటే పద్ధతులను ఉపయోగించి సిస్టమ్ యొక్క ఖచ్చితమైన సొల్యూషన్ మనకు లభిస్తుంది. అయితే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ యొక్క సుమారు సొల్యూషన్ వారు మనకు ఇస్తారు. కాబట్టి ఈ గాస్ ఎలిమినేషన్ మెథడ్ గురించి ఈ లెక్చర్ మనం మాట్లాడుతున్నాం. X ఇది ఈ ప్రత్యక్ష పద్ధతుల విభాగంలో చాలా జనరల్ ఒకటి మరియు మనం ఈ టెక్నిక్లో కొన్ని ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాము. కాబట్టి ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ ద్వారా మనం ఏమిటి? కాబట్టి మ్యాట్రిక్స్ యొక్క ఐవ మరియు జేయవ ఆర్ యొక్క వరుసను మనం ఇంటర్చేంజ్ X మ్యాట్రిక్స్ చేయవచ్చు మరియు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ తిరిగి వెళితే ఎందుకంటే మనం మ్యాట్రిక్స్ ను వ్రాస్తున్నాము. కాబట్టి ఈ వరుసను మార్చడం ఏమీ కాదు. ఉదాహరణకు రెండవ మరియు రెండవ ఈక్వేషన్ స్థానంలో మొదటి ఈక్వేషన్. కాబట్టి X దీనికి సొల్యూషన్ ఎటువంటి సంబంధం లేదు మరియు టర్మ్స్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ మ్యాట్రిక్స్ తో ఖచ్చితంగా ఏమి చేస్తాయి? మనం ఇంటర్ చేంజ్ మ్యాట్రిక్స్ యొక్క ఏదైనా 2 వరుసలను మార్చవచ్చు. రెండవ మనం I యొక్క పంక్తిని గుణించవచ్చు అంటే A నాన్ జీరో లాంబ్డా ద్వారా ఏదైనా వరుస మరియు మనకు ఆ ఈక్వేషన్స్ ఉన్నాయని మరియు మనకు కొన్ని సంఖ్యల ద్వారా ఏదైనా ఈక్వేషన్ X గుణించడం అని చెప్పడం ఖచ్చితంగా సమానం 1 మరియు మళ్ళీ ఆ వ్యవస్థ యొక్క పరిష్కారం అలాగే ఉంటుంది. మ్యాట్రిక్స్ పరంగా మనం ఆ ఆపరేషన్తో అలాగే ఉంటాం. మనం ఈ వరుస ఆపరేషన్ గురించి X మాట్లాడుతాము అంటే నేను ఇప్పుడు ఐవ వరుస లాంబ్డా టైమ్స్ Ri గా మారింది. కాబట్టి మనం లాంబ్డాను నాన్ జీరో సంఖ్యతో
గుణించాము ఈక్వేషన్లకు Ri ఇక్కడ x లాంబ్డా టైమ్స్ jవ వరుసకు అదనంగా iవ వరుసకు. కాబట్టి మనం jవ వరుసను సంఖ్య లాంబ్డా మళ్ళీ లాంబ్డా నంబర్ లాంబ్డా నాన్ జీరో ద్వారా గుణించవచ్చు, ఎందుకంటే లాంబ్డా 0 ఉంటే అప్పుడు x మనం ఈ Riకి ఏమీ జోడించము. కాబట్టి ఈ లాంబ్డా jవ వరుసను రెట్టింపు చేస్తుంది మరియు మేము దీనిని iవ అడ్డు వరుసలో చేర్చుతాము మరియు ఆపరేషన్ పరంగా మేము ఇప్పుడు వ్రాస్తున్నాము Ri వంటివి r ప్లస్ లాంబ్డా i. కాబట్టి మనం ఈ rj రెండు Riని లాంబ్డా టైమ్స్ జోడించాము. కాబట్టి వరుస r అంటే వరుస i. నేను ఈ లాంబ్డా టైమ్స్ ఈ jవ వరుసను x జోడించాం మరియు Ri. నేను ముందుకు వస్తాను. కాబట్టి ఇక్కడ ఈ గాస్ ఎలిమినేషన్ మెథడ్ కోసం మనం ఉపయోగిస్తున్న ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ వరుస. దీన్ని సరళమైన ఉదాహరణ సహాయంతో వివరిద్దాం మరియు తరువాత తదుపరి లెక్చర్ మరింత జనరల్ సమస్యల కోసం వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనం చాలా సరళమైన ఉదాహరణ తీసుకుంటాము. కాబట్టి మనకు 3 ఈక్వేషన్స్ x1 ప్లస్ x2 ప్లస్ x3 4కు సమానం మరియు 2x1 ప్లస్ 3x ప్లస్ x7కు సమానం మరియు మూడవ ఈక్వేషన్ మనకు x1 ప్లస్ 2x2 ప్లస్ 3x3 9కి సమానం. మొదటి మనం ఈ మ్యాట్రిక్స్ రూపంలో ఈక్వేషన్ రాస్తాము. ఇక్కడ మనం x ఈక్వేషన్ల యొక్క ఆగ్మెంట్ ఈ కుడి చేతి వైపు 4 7 9ని కూడా పెంచుతాం. కాబట్టి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ నేను ప్రాథమికంగా గాస్ ఎలిమినేషన్ మెథడ్ మనం చేసేది ఖచ్చితంగా చేస్తుంది మరియు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేరుగా ఈ ఈక్వేషన్లతో అదే పని చేస్తుంది. కాబట్టి ఈ గాస్ ఎలిమినేషన్ చాలా క్లిష్టంగా లేదని అర్థం చేసుకోవడం చాలా సులభం, కానీ ఇది వేరియబుల్స్ ను క్రమబద్ధంగా తొలగించడం లాంటిది x. కాబట్టి ఇక్కడ మనకు మొదటి స్టెప్ ఉంది. ఇది మనం ఈ కంబైన్డ్ మ్యాట్రిక్స్ రాయాలి లేదా ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని కూడా పిలుస్తారు. ఈ రూపంలో మనకు మా కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ ఉంది. కాబట్టి మనం మ్యాట్రిక్స్ వ్రాస్తే ఇది x లో సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ వ్యవస్థ రూపానికి b సమానం. కాబట్టి ఈ సందర్భంలో ఇది 1 ఉంటుంది మరియు తరువాత మనకు 2 3 1 మరియు 1 2 3 ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాట్రిక్స్ మరియు రైట్ హ్యాండ్ సైడ్ వెక్టర్ 4 7 9. కాబట్టి ఈ రెండు మ్యాట్రిక్స్ A మరియు మ్యాట్రిక్స్ B x ప్రాథమికంగా ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యొక్క మొత్తం సమాచారాన్ని కలిగి ఉంటాయి. మరియు మనం వృద్ధి చెందిన ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమి చేస్తాము, మనం ప్రాథమికంగా ఇక్కడ A ను సేకరిస్తాము. కాబట్టి ఇది x ఖచ్చితంగా 1 2 3 1 మరియు 1 2 3 మరియు ఈ B మనం అదనపు కాలం వలె అదే x మ్యాట్రిక్స్ ఇక్కడ పెంచాము. కాబట్టి 4 7 మరియు 9. కాబట్టి ఈ మ్యాట్రిక్స్ ను మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాము. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు ఏమి చేస్తాము, ఈక్వేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్ I కూడా చెప్పాను మరియు తరువాత మనం ఈ మ్యాట్రిక్స్ రూపంలోకి x అనువదిస్తాం. కాబట్టి గాస్ తొలగింపు టెక్నిక్ అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ ఈ ఈక్వేషన్ సంఖ్య 1 సహాయంతో మనం ఇప్పుడు ఏమి చేస్తున్నాం, మనం ఈ x ను ఈక్వేషన్ 2 నుండి ఒక వేరియబుల్ x గాస్ ఎలిమినేషన్ ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మనం నిజంగా ఏమి చేయాలి, మీరు ఈ ఈక్వేషన్ 1ని 2తో గుణిస్తే ఆపై ఈ x ఈక్వేషన్ సంఖ్య 2 నుండి తీసివేయండి. కాబట్టి మనకు ఇప్పుడు ఈక్వేషన్ సంఖ్య ఉంది 2. ఈక్వేషన్ సంఖ్య 2 టైమ్స్ ఈ 2 మైనస్ x మరియు ఈక్వేషన్ సంఖ్య 1 అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఈ తారుమారు చేసాము. కాబట్టి ఈక్వేషన్ 1కి 2 టైమ్స్ ఆపై మనం ఇక్కడ తీసివేస్తాము. కాబట్టి ఇది ఇక్కడ రద్దు అవుతుంది. మనం పొందుతాం 2x2 మరియు ఇక్కడ 3x3. కాబట్టి మనం x2 ఇక్కడ నుండి x2ను తీసివేస్తే ఆపై మనకు 2x2 x2 మరియు ఈ x3 ఉంటుంది. కాబట్టి ఇక్కడ మైనస్ x3 మరియు 7 మైనస్ 8 వస్తుంది. కాబట్టి అది -1 అవుతుంది. కాబట్టి మనం ఈ ఆపరేషన్ చేసాము. మనం ఈక్వేషన్ సంఖ్యను
2తో గుణించాము మరియు ఆపై ఇక్కడ ఈక్వేషన్ సంఖ్య 2 నుండి తీసివేయాలి. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ సంఖ్యతో 3 ఏమి చేస్తున్నాము, మనం మళ్ళీ ఇక్కడ మరియు ఈ x ను 1 తొలగించాలనుకుంటున్నాము, కానీ ఈక్వేషన్ సంఖ్య 1 సహాయంతో ఇది మళ్ళీ సులభం. కాబట్టి ఇక్కడ మనం 1 ఈక్వేషన్ సంఖ్య నుండి ఒకదాన్ని తీసివేస్తాం. కాబట్టి మనం ఇక్కడ x2 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 మైనస్ x2 3 మైనస్ x3 అది 2 మైనస్ 3 9 మైనస్ 3 4 అది 5. కాబట్టి ఇక్కడ మనకు క్రొత్త సిస్టమ్ ఉంది. ఇక్కడ ఈక్వేషన్ సంఖ్య 2 మరియు ఈక్వేషన్ సంఖ్య 3 వేరియబుల్ x1 నుండి ఇక్కడ ఉంది మరియు ఈ ప్రక్రియను ఇప్పుడు ఈక్వేషన్ నంబర్ 2 మరియు ఈక్వేషన్ నంబర్ 3 నుండి కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇప్పుడు రెండవ ఈక్వేషన్ సంఖ్య సహాయంతో కాబట్టి ఈక్వేషన్ సంఖ్య x ను 2 మరియు 3 నుండి తొలగించడానికి మనం తీసుకున్న 1 ఇప్పుడు x సంఖ్యను 2 నుండి ఈక్వేషన్ రెండింటిని తొలగించి ఈక్వేషన్ 3వ సంఖ్య నుండి స్టెప్ x ను తొలగించడానికి మనం పరిశీలిస్తాం. కానీ ఇప్పుడు మనం తదుపరి స్టెప్ వెళ్లే టర్మ్స్ ముందు మ్యాట్రిక్స్ పరంగా దీనిని చూద్దాం. మనం ఇప్పుడు ఈ మూలకం వరుస ఆపరేషన్ ఇప్పుడు ఈ వరుస 2 మైనస్ 2 r1 అవుతుంది. కాబట్టి ఈక్వేషన్స్ 2 రెట్లు 1 వరుస మరియు ఈ r2 కాబట్టి r2 2 మరియు n2 టైమ్స్ 2 కాబట్టి 2 మైనస్ 2 సార్లు ఇది 0 కాబట్టి ఇది 0 అవుతుంది. ఇక్కడ మళ్ళీ మరియు దీనికి అనుగుణంగా ఉన్న మరొక ఆపరేషన్లు మనకు ఉంటాయి. మూడవ ఈక్వేషన్ నుండి ఈ తొలగింపు వరుసను సింపుల్ చేస్తాము. 3 మైనస్ వరుస 1 కాబట్టి 2 ప్రాథమిక కార్యకలాపాలు మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఇది ఈక్వేషన్లతో మనం చేసిన దానికి ప్యారలెల్ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ మొదటి ఆపరేషన్ చేసినప్పుడు r నుండి r కు మైనస్ 1కి r కి మైనస్ నుండి r నుండి 2 టైమ్స్ r ఈక్వేషన్ 1 కాబట్టి ఇక్కడ మనకు 2 మైనస్ 2 0 ఉంది. ఇక్కడ 3 మైనస్ 2 1 మరియు 1 మైనస్ 2 ఇక్కడ 1 మరియు 1 ఆపై మనకు 7 మైనస్ 8 ఉంది అది మైనస్ 1 మరియు ఈ ప్రదేశం మనం 1ని తీసివేస్తాము కాబట్టి ఇక్కడ ఒక మైనస్ 0 1 అప్పుడు మనకు ఈ 2 మైనస్ 1 ఉంది. ఆపై 3 మైనస్ 1 ఇక్కడ 2 మరియు తరువాత మనకు 9 మైనస్ 4 ఉంది అది ఇక్కడ 5. కాబట్టి ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈ రూపంలోకి రెడ్యూస్ ఇక్కడ మనం చేసిన ప్రాథమిక ఆపరేషన్ మరియు ఇప్పుడు తదుపరిది 1 ఈక్వేషన్ 2 సహాయంతో నేను ముందు చెప్పినట్లుగా మనం x రెండింటిని ఈక్వేషన్ 3వ సంఖ్య నుండి తొలగిస్తాము. కాబట్టి మనకు ఈ మొదటి ఈక్వేషన్ x1 x2 x3 4కు సమానం. మనకు రెండవ ఈక్వేషన్ ఉంది. మనకు x నుండి మైనస్ x3 మైనస్ 1కి సమానం మరియు ఇప్పుడు మనం చేసేది ఈ x రెండింటిని ఈక్వేషన్ సంఖ్య నుండి తీసివేస్తుంది అంటే 3. ఈ ఈక్వేషన్ సంఖ్య 3 మైనస్ ఈక్వేషన్ సంఖ్య 2 కాబట్టి ఇది 0 అవుతుంది. కాబట్టి మనం తీసివేసినప్పుడు x3 వస్తుంది. ఇక్కడ ఇది 6 వస్తుంది. కాబట్టి మనకు ఇప్పుడు ఈ సిస్టమ్ ఉంది. ఇక్కడ 3వ నుండి x1 x2 రెండవ ఈక్వేషన్ x1 నుండి తొలగించబడుతుంది. x1 తొలగించబడుతుంది మరియు మొదటి ఈక్వేషన్ చిక్కుచెదరకుండా ఉంటుంది. మునుపటిలాగే మళ్ళీ వరుస ఆపరేషన్ పరంగా టర్మ్స్ అదే ఆపరేషన్ మనం r3 మైనస్ r2 లాగా వ్రాస్తాము. కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ సంఖ్య r3 r2 అవుతుంది. కాబట్టి మనం ఈ రూపంలో వ్రాస్తాం. కాబట్టి మొదటి 2 వరుసలను కలిగి ఉన్నాము ఎందుకంటే మొదటి 2 వరుసలు ఉన్నాయి మరియు తరువాత మూడవది 1 ఇక్కడ r3 మైనస్ r2 ఉంటుంది. కాబట్టి మనం వరుస 2ను తీసివేస్తాము. కాబట్టి ఇక్కడ 0 మైనస్ 0 1 0 1 0 2 మైనస్ 1 అంటే 3 మరియు 5 మైనస్ 1 అది 6 అవుతుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ అనుగుణంగా మనకు ఈ ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ ఉంది మరియు ఇప్పుడు తదుపరిది 1 కాబట్టి మనకు ఇక్కడ ఈ తగ్గిన సిస్టమ్ లేదా సంబంధిత వృద్ధి మ్యాట్రిక్స్ మరియు ఇప్పుడు ఉంది. ఈ ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ ప్రారంభించడానికి మరియు ఈ రూపంలోకి ఎచెలాన్ ఫారం రెడ్యూస్ మనం ఈ గాస్ ఎలిమినేషన్ చేయాల్సిన 1 స్టెప్ ఇది. కాబట్టి ఈ చర్చను తదుపరి లెక్చర్ కొనసాగిస్తాము. జనరల్ ఎచెలాన్ రూపం ఏమిటి? కాబట్టి సందర్భంలో సుమారుగా చెప్పాలంటే మనకు ఈ ఎచెలాన్ ఫారం
లభించిందా? కాబట్టి ఈ ఎచెలాన్ రూపానికి ఒక స్ట్రక్చర్ వంటి ఈ స్టెప్ కోసం మనం ఎల్లప్పుడూ ఈ నిర్మాణాన్ని కలిగి ఉంటాము. కాబట్టి ఇక్కడ నాన్ జీరో ప్రతిదీ 0, ఆపై ప్రతిదీ 0 మరియు ప్రతిదీ 0 మరియు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సహజంగా ఉంటుంది. కాబట్టి మనకు సిస్టమ్ యొక్క ఈ ఎచెలాన్ రూపం ఉంది మరియు ఒకసారి మనం ఈ ఎచెలాన్ ఫారం చేరుకున్న తర్వాత మనం చాలా తేలికగా పరిష్కారాన్ని పొందవచ్చు. కాబట్టి మొదటి ఈక్వేషన్ ఇప్పుడు పరిష్కారాన్ని ఎలా పొందాలో చూద్దాం. కాబట్టి సొల్యూషన్ మన x3 ను నేరుగా వ్రాయగల చివరి ఈక్వేషన్ నుండి ఉంటుంది. కాబట్టి x3 2 ద్వారా 6 అవుతుంది మరియు ఈక్వేషన్ సంఖ్య నుండి 2 మనకు ఇప్పుడు x2 సమానం 2 మైనస్ 1 మరియు తరువాత ఈ x3 2 అని జత చేయబడతాయి. కాబట్టి 1 మరియు ఈక్వేషన్ సంఖ్య నుండి 1 x2 మరియు x3 తెలిసిన నుండి మనకు x1 4 మైనస్ x2 మరియు మైనస్ x3 అని పొందవచ్చు. అది 2 కాబట్టి 4 మైనస్ 3 కాబట్టి మనకు ఈ రూపం ఉన్న తర్వాత మనకు ఒక పరిష్కారం వచ్చింది. సొల్యూషన్ పొందడానికి x3 2 x2 1 మరియు x1 1 1 మాత్రమే కొద్దిగా తారుమారు చేయి. గాస్ ఎలిమినేషన్ పరంగా టర్మ్స్ మనం పిలిచేది మనం దీనిని ఈ బ్యాక్ సబ్స్టిట్యూషన్ అని పిలుస్తాం. వాస్తవానికి మూడవ దశ కాబట్టి మొదటి స్టెప్ మ్యాట్రిక్స్ రైట్ హ్యాండ్ సైడ్ వెక్టర్ లో ఉంచడం. ఈ వృద్ధి చెందిన ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ రెండవది 1. ఈ వరుస కార్యకలాపాలను చేయడం ద్వారా ఈ ఎచెలాన్ ఫారం తగ్గించడం గాస్ ఎలిమినేషన్ యొక్క చివరి స్టెప్. తిరిగి బ్యాక్ సబ్స్టిట్యూషన్ సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ మనం సిస్టమ్ యొక్క పరిష్కారం లభిస్తుంది. కాబట్టి బ్యాక్ సబ్స్టిట్యూషన్ మనం ఇక్కడ నుండి 6కు సమానం చివరి ఈక్వేషన్. ఇది చివరి ఈక్వేషన్. ఇది 3x 3 6కు సమానం అని చెబుతుంది. దీనికి అనుగుణంగా మనకు ఇక్కడ సంబంధిత ఉన్న సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ వాస్తవానికి ఎడమ ఇచ్చినదని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు వాస్తవానికి 3x 6కు సమానం అంటే x3 ఇక్కడ 2 అప్పుడు ఈ x3 తెలుసు. దీని నుండి మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. కాబట్టి ఇక్కడ ఈ ఈక్వేషన్ నుండి మనకు x2 వేరియబుల్ లభిస్తుంది. కాబట్టి x2 మైనస్ 1 అవుతుంది మరియు తరువాత ఈ x3 2 మరియు తరువాత మనకు 1 లభిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ x1 వరకు వెళ్తాము మరియు తరువాత మనకు 4 మైనస్ x2 మైనస్ x3 మైనస్ x2 మరియు మైనస్ x3 ఉన్నాయి మరియు అది 1కి సమానం. కాబట్టి మనకు x1 xకి సమానం 2 1కి సమానం మరియు x3 2కు సమానం. కాబట్టి ఈ బ్యాక్ సబ్స్టిట్యూషన్ నుండి మనకు ఈక్వేషన్ యొక్క ఈ ఎచెలాన్ ఫారం ఉన్న తర్వాత సొల్యూషన్ లభిస్తుంది. ఇక్కడ గుర్తించాల్సిన మరికొన్ని అంశాలు ఉన్నాయి మరియు మనం వాటిని మళ్ళీ తదుపరి లెక్చర్ అన్వేషిస్తాం. కాబట్టి మనకు ఒక యునిక్ సొల్యూషన్ ఉందని మనం గమనించాము. మనకు 1 2గా సిస్టమ్ యొక్క పరిష్కారం వచ్చింది. వాస్తవానికి ఇది సిస్టమ్ యొక్క యునిక్ పరిష్కారం. ఈక్వేషన్ల నుండి సొల్యూషన్ నేరుగా పొందడానికి మనకు వేరే అవకాశాన్ని చూడం. కానీ ఇప్పుడు మనం ఈ సంఖ్యలను ఇక్కడ మొదటి వరుసలో లేదా ఈ మొదటి కాలంలో ప్రవేశపెట్టబోతున్నాం. దీనిని పివోట్ మూలకాలు అంటారు. దీనిని పివోట్ ఎలిమెంట్ అని పిలుస్తారు మరియు పివోట్ మూలకం ఎల్లప్పుడూ నాన్ జీరో మూలకం మరియు దీని క్రింద ప్రతిదీ 0గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనం తదుపరి వరుస లేదా తదుపరి కాలంకు వచ్చినప్పుడు ఈ సంఖ్య మళ్ళీ పివోట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 0కి ప్రతిదీ 0కి మరియు 0కి కూడా మిగిలి ఉంటుంది మరియు ఈ సబ్ మాట్రిక్స్ ప్రతిదీ 0. తదుపరిది ఇది ఒక పివోట్ ఎలిమెంట్ ఎందుకంటే ఇది నాన్ జీరో మరియు ప్రతిదీ 0కి మిగిలి ఉంది మరియు మ్యాట్రిక్స్ ఈ 3 ద్వారా మరొకటి లేదు. కాబట్టి ఇటువంటి అంశాలు అటువంటి నాన్ జీరో ఎలిమెంట్స్ ను పివోట్ అని పిలుస్తారు. ఎందుకంటే అవి పరిష్కారం యొక్క ఉనికి కాని ఉనికి గురించి సొల్యూషన్ యొక్క కన్సిస్టెన్సీ గురించి ఇప్పుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి మనకు ఇక్కడ పివోట్ సంఖ్య అవసరమనిపిస్తే ఇక్కడ మనకు ఎన్ని పివోట్లు ఉన్నాయి? మనకు 1 పివోట్ 2 పివోట్లు ఉన్నాయి. మనకు 3 పివోట్లు ఉన్నాయి. మా సిస్టంలో మా మ్యాట్రిక్స్ మా ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ మాకు 3 పివోట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న పివోట్ల సంఖ్య మనకు ఇక్కడ ఎన్ని తెలియని సంఖ్యకు సమానం? 3 తెలియనివి x1 x2 x3. కాబట్టి తెలియని వాటి సంఖ్యకు సమానమైన పివోట్ సంఖ్య. అప్పుడు మనకు
యునిక్ సొల్యూషన్ ఉంది. ఇది ఒక యునిక్ సొల్యూషన్ ఎందుకంటే మా పివోట్ సంఖ్య తెలియని వాటి సంఖ్యకు సమానం, లేదా ఇతర మాటలలో మనం చెప్తాం ఎందుకంటే ప్రతి కాలం ప్యారలెల్ ఉంటుంది, ప్రతి కాలం ఒకటి వేరియబుల్తో అసోసియేటెడ్ కలిగి ఉంటుంది. కాబట్టి x1తో మొదటిది, ఇది x2తో అసోసియేటెడ్ కలిగి ఉంది, ఇది x3తో అసోసియేటెడ్ కలిగి ఉంటుంది. ఎందుకంటే మీరు దీన్ని xt సమానంగా వ్రాయవచ్చు అని గుర్తుంచుకోండి. bi అంటే ఈ కాలం ప్రొడక్ట్ పరంగా ఇక్కడ ఒక 0 x1 టర్మ్స్ గుణించండి, ఆపై రెండవది 1 x2తో గుణించబడుతుంది, మూడవ కాలం x3తో గుణించబడుతుంది. కాబట్టి ఈ మొదటి కాలం xతో 1 ఇక్కడ x2తో అసోసియేటెడ్ కలిగి ఉంది, ఇది x3తో ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశ్యంలో నేను ప్రతి కాలంలో ఒక పివోట్ ఉంటే మనం దానిని మరొక విధంగా ఉంచవచ్చు. ఆ సందర్భంలో ప్రతి కాలంలో ఒక పివోట్ ఉన్నట్లుగా సొల్యూషన్ ఒక యునిక్ సొల్యూషన్ అవుతుంది. కాబట్టి ప్రతి కాలంలో ఒక పివోట్ ఉంది మరియు మనకు యునిక్ సొల్యూషన్ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ పివోట్స్ పై కొంచెం ఎక్కువగా అన్వేషిస్తుంది మరియు ఇది ఇక్కడ ఈ భావనకు చాలా ప్రాథమిక పరిచయం. మరియు మనం ఈ మూడింటిని 3 మ్యాట్రిక్స్ ద్వారా మాత్రమే పరిశీలిస్తున్నాం. కాబట్టి పివోట్లు మరియు ఎచెలాన్ ఫారం గురించి మనం తదుపరి లెక్చర్ మాట్లాడబోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఉదాహరణ సంఖ్య 2కు వెళుతుంది. మనం ఇప్పుడు ఉదాహరణను మార్చాం కాబట్టి ఈ వృద్ధి చెందిన ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ ఈ రూపాన్ని తీసుకుంటోంది మరియు మనం ఇంతకు ముందు చేసిన ప్రాథమిక పరివర్తన చేయడం ద్వారా, ఎందుకంటే మ్యాట్రిక్స్ తక్కువ మార్పు మాత్రమే ఉంది, మొదటి వరుసలో ఈ మూలకాన్ని 0 చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తుంది. అంటే మనం దీన్ని చేయాలి, మనం ఈ వరుస నుండి 2 టైమ్స్ 1 తీసివేయాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇక్కడ r2 - 2r1 మరియు ఈ 0ను వరుసలోని సహాయంతో తయారు చేయడానికి మనం వరుసను 1 తీసివేయాలి. కాబట్టి ఈ 2 ఆపరేషన్లతో ఈ రూపాన్ని మనకు లభిస్తుంది. అప్పుడు ఈ అల్గోరిథంలో 0 0 ఉంటుంది. ఇది ఈక్వేషన్ సంఖ్య 2 మరియు ఈక్వేషన్ 3 నుండి ఈ x ఒక వేరియబుల్ను తొలగించడానికి ఈ అల్గోరిథంలో లక్ష్యం. ఇప్పుడు తదుపరి లక్ష్యం ఏమిటంటే ఈక్వేషన్ 2ను ఉపయోగించి ఈక్వేషన్ సంఖ్య 3 నుండి x2ను తొలగిస్తుంది. కాబట్టి ఇక్కడ r3 ఇప్పుడు r3 -rకు ఉంటుంది మరియు కాబట్టి మనకు ఉన్నప్పుడు ఇది 0 అవుతుంది, ఇది కూడా 0 అవుతుంది మరియు ఇది ఇక్కడ 6 అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏమి చూస్తాం, ఇది మునుపటి కేసు కంటే భిన్నంగా ఉంటుంది. ఈ చివరి ఈక్వేషన్ నుండి దగ్గరగా చూస్తాము, మనం ఇక్కడకు వస్తున్నాము. కాబట్టి ఇక్కడ 0 సార్లు x1 0 సార్లు x2 0 సార్లు x3 ఇక్కడ మనకు ఇక్కడ x2 మరియు 0 టైమ్స్ x3 ఉన్నాయి. x2 మరియు 0 సార్లు x3 మరియు రైట్ హ్యాండ్ సైడ్ r అంటే 0కి సమానం అని అర్థం చివరి ఈక్వేషన్ నుండి మనకు వస్తోంది. మరియు ఈ పాయింట్ గాస్ ఎలిమినేషన్ టెక్నిక్ ఈ ఎచెలాన్ ఫారం రూపానికి x తగ్గించడం వంటి విషయం, ఎందుకంటే ఇక్కడ మనం ఇప్పుడు సిస్టంలో అసమానతను గమనించొచ్చు, ఎందుకంటే మనం చూడకూడదు, మనకు 0 6కు సమానం కాదు. కాబట్టి ఈ ఎచెలాన్ ఫారం తగ్గించడం ద్వారా ఇచ్చిన సిస్టం ఒకదానితో ఒకటి విరుద్ధమైనదని మనం గ్రహించాం. దీనికి సొల్యూషన్ లేదు, దీనికి ఇక్కడ పరిష్కారం లేదు. కాబట్టి ఈ ఎచెలాన్ ఫారం తగ్గించడం ద్వారా వ్యవస్థకు సొల్యూషన్ లేదని సిస్టం మనం గమనించాము, ఎందుకంటే చివరి ఈక్వేషన్ నుండి మనకు 0 వస్తుంది -6కు సమానం. కాబట్టి ఈ సిస్టం ఇచ్చిన సిస్టం సొల్యూషన్ లేదని పివోట్ల పరంగా పదాలలో టర్మ్స్ ఉందని మనం ముగించాం. కుడివైపున ఉన్న కాలంలో సరైన పివోట్ ఉందని మనం పిలుస్తాం, ఎందుకంటే ఇప్పుడు ఇది పివోట్ గా ఉంది మరియు ఇది రెండవ వరుసలో పివట్, లేదా రెండవ కాలంలో మూడవ కాలంకు పివోట్ లేదు, ఎందుకంటే ఇది 0 మూలకాలు కాబట్టి ఇది పివోట్ గా ఉండదు. పివోట్ నాన్ జీరో ఒక మూలకంగా ఉండాలి, కానీ ఇక్కడ ఈ సంఖ్యను చూడటం x ఇది ఒక పివోట్ కాబట్టి ప్రతిదీ 0కి మిగిలి ఉందని మరియు x దిగువకు వెళ్ళడానికి ఏమీ లేదని సంతృప్తి చెందింది. కాబట్టి మనకు ఇక్కడ కుడివైపు అత్యంత నిలువు వరుసలో పివోట్ ఉంది, తద్వారా ఇది
అసమానత యొక్క సరిగ్గా లేదా సిస్టంకు సొల్యూషన్ లేదు ఎందుకంటే ఈ కుడివైపు అత్యంత నిలువు వరుసలో ఒక పివోట్ ఉంది. ఈ ప్రధాన మ్యాట్రిక్స్ ఈ కుడి వైపున లేదు. ఈ కుడివైపు అత్యంత నిలువు వరుసలో ఇది ఇక్కడ ఉండదు. ఇది రైట్ హ్యాండ్ సైడ్ వెక్టర్ బికి అనుగుణంగా ఉంటుంది. సరే, కాబట్టి ఇది పరిష్కారం మరియు ఈక్వేషన్స్ భిన్నంగా ఉండవు మరియు అందువల్ల సొల్యూషన్ ఎగ్జిస్ట్ లేదు. కాబట్టి మనం మూడవ ఉదాహరణకి వెళ్తాం. మళ్ళీ కొద్దిగా మార్చబడింది. ఇక్కడ మనం అదే ఆపరేషన్లు చేస్తాము. దీనిని 1 మైనస్ చేయడానికి మరియు 3 మైనస్ ఇవి అదే ఆపరేషన్లో ఉన్నాయి ఎందుకంటే ఈక్వేషన్ సంఖ్య 3 నుండి ను తొలగించడం దీని లక్ష్యం. కాబట్టి అలా చేయడం ద్వారా మనం దీనిని ఇలా పిలుస్తాము మరియు తరువాత మళ్ళీ అదే ఆపరేషన్ ఎందుకంటే ఈ సమీకరణం అంటే ఈ వరుసను మనం సమీకరణం వరుస 3 నుండి వదిలించుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ ఒక మూలకం 1 కాబట్టి తీసివేయబడుతుంది. కాబట్టి 3 మైనస్ 6 అవుతుంది మరియు ఆ విధంగా మనకు ఈ 0 కూడా లభిస్తుంది మరియు 0 ఇప్పుడు ఇది మునుపటి కేసుకుంటే భిన్నంగా ఉంటుంది. 0 దీనికి సమానంలాగా మనకు ఏమీ లభించదు. మనం చివరి ఈక్వేషన్ పూర్తిగా 0 పొందుతున్నాము కాబట్టి 0కి సమానం కాదు. లేదా మరొక మాటలో చెప్పాలంటే ఇక్కడ చివరి కాలంలో మాకు పివోట్ గా ఉండటం ఎందుకంటే మనం పివోట్ మూలకాలు అంటే అవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వెక్టర్ మరియు మాట్రిసెస్ యొక్క అనేక ప్రాపర్టీస్ చర్చించడంలో ఇక్కడ ఇది పివోట్ గా ఉన్న 0 ప్రతిదీ ఇక్కడ ఉంది మరియు ప్రస్తుతం కుడి 1 రాలేదు. ఇది పివోట్ గా చూడండి. ఇది ఇక్కడ పివోట్ గా లేదు ఎందుకంటే ఎడమ వైపున ఒక నాన్ జీరో మూలకం ఉంది. తద్వారా పివోట్ దీనికి ఎడమ వైపున 0 ఉండాలి మరియు ఎడమకు ప్రతిదీ 0గా ఉండాలి. కాబట్టి మనకు ఈ పివోట్ ఉన్న మూలకం ఉంది. ఇప్పుడు నిలువు వరుస సంఖ్య 3కి వెళుతోంది లేదా అడ్డు వరుస సంఖ్య 3 మాకు ఎటువంటి పివోట్ లేదు కాబట్టి ఎటువంటి సమస్య లేదు. కానీ కనీసం చివరిది కుడి వైపున ఉన్న కాలం కూడా పివోట్ ఉండదు. కాబట్టి సిస్టమ్ స్థిరంగా x ఉంటుంది. కాబట్టి సిస్టమ్ స్థిరంగా ఉంది అంటే మనకు పరిష్కారాలు ఉంటాయి మరియు వాస్తవానికి ఈ సందర్భంలో ఈక్వేషన్స్ స్థిరంగా ఉన్నాయని మరియు ఈ పివోట్ సంఖ్య వాస్తవానికి తెలియని x వాటి కంటే తక్కువగా ఉందని మనం చూసినప్పుడు. కాబట్టి సందర్భంలో మాకు 2 పివోట్స్ మాత్రమే వచ్చాయి మరియు 3 తెలియనివి x ఉన్నాయి. కాబట్టి మనకు అనంతమైన అనేక సొల్యూషన్స్ ఉన్న సందర్భం ఇది ఎందుకంటే యూనిక్ పరిష్కారాల విషయంలో పివోట్ సంఖ్య తెలియని వాటి సంఖ్యకు సమానం. కాబట్టి సందర్భంలో మనకు అనంతమైన అనేక సొల్యూషన్స్ ఉన్నాయి టర్మ్స్ మరియు మళ్ళీ పరిష్కరించడానికి చాలా క్రమబద్ధమైన విధానం ఉంటుంది. మనకు అనంతమైన అనేక పరిష్కారాల ఈ కేసు ఉన్నప్పుడు. కాబట్టి ఈ కాలంలో ఒక పివోట్ ఉంది. ఈ కాలంలో ఒక పివోట్ ఉంది. మూడవ కాలం పైవట్ లేదు. మరియు నేను చెప్పినట్లుగా ఇది x1 రెండింటికి సంబంధిత ఉందని ఇది x2కు సంబంధిత ఉంటుంది మరియు ఇది x3కు సంబంధిత ఉంటుంది. కాబట్టి ఇక్కడ x3కు సంబంధిత కాలం పైవట్ లేదు. కాబట్టి ఈ x3 ఫ్రీ వేరియబుల్ అని మనం పిలుస్తాం ఎందుకంటే ఈ సంబంధిత x3కు అనుగుణంగా కాలంకు ఒక పివోట్ లేదు మరియు మనకు కావలసిన విధంగా ఫ్రీ వేరియబుల్ మనం దీనిని ఎంచుకోవచ్చు. కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా పరిష్కారాల చర్చకు ప్రవేశిస్తున్న పాయింట్. మరియు ఇది ఫ్రీ వేరియబుల్ కాబట్టి మనకు కావలసిన దాన్ని ఎంచుకోవచ్చు మరియు అక్కడ కాబట్టి మనం ఇప్పుడు అలా చేస్తాము. ఇక్కడ పివోట్ల సంఖ్య కంటే చిన్న వాట్ల సంఖ్య తక్కువగా ఉంటుంది ఎందుకంటే 2 పివోట్లు మరియు 3 తెలియనివి ఉన్నాయి మరియు ఫ్రీ వేరియబుల్ సంఖ్య ఖచ్చితంగా 1 ఎడమది ఎందుకంటే ఇది ఇక్కడ ఆక్రమింపబడుతుంది ఎందుకంటే x2 పివోట్ ఉంది కానీ x3 పివోట్ కలిగి ఉంటాయి. కాబట్టి ఇది ఉచిత వేరియబుల్. కాబట్టి ఉచిత వేరియబుల్ సంఖ్య n-r కాబట్టి n ఇక్కడ ఈ ప్రధాన మ్యాట్రిక్స్ లో ఉన్న నిలువు వరుసల సంఖ్య లేదా ఈ r యొక్క తెలియని మరియు మైనస్ సంఖ్య ఇది పివోట్స్ సంఖ్యకు మనం ఈ పేరును ఇస్తాము. కాబట్టి ఇప్పుడు మనకు మన సిస్టమ్ ఉంది. ఇది ఈ రూపంలో తగ్గించబడుతుంది మరియు x3 మనం ఫ్రీ వేరియబుల్గా గుర్తించబడిన విధంగా సూచించాం. ఆపై మనం ఈ x3 ఆల్ఫాను రియల్ నంబర్ ఎంచుకోవచ్చు.
ఆపై మనకు x3 ఉన్న ఒకసారి ఈక్వేషన్ 2 నుండి x ను పొందుతాం. ఇప్పుడు మనకు x వస్తుంది ఎందుకంటే ఇవి ఆధారపడిన వేరియబుల్స్ కాబట్టి x-1 మరియు 1. కాబట్టి ప్లస్ ఆల్ఫా -1 మరియు ప్లస్ x3 ఇది ఆల్ఫా కాబట్టి -1 ప్లస్ ఆల్ఫా ఇది మన x2 మరియు ఈ ఈక్వేషన్ నుండి మనకు మళ్ళీ x1 ఒక 5 -2 ఆల్ఫా కాబట్టి ఈ రూపంలో మనం వ్రాయగలము కాబట్టి x1 x2 x3 ప్రతి భాగాల నుండి కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి x1 5 స్థిరంగా ఉంటుంది మరియు ఈ ఆల్ఫాతో ఈ -2 కాబట్టి ఇక్కడ మనకు -1 ఉంది ఆపై ఆల్ఫాతో మనకు 1 మరియు అక్కడ x3 సమీకరణం నుండి మనకు స్థిరమైన నాన్ జీరో ఉంటుంది మరియు దీనితో ఈ ఆల్ఫా ఉంటుంది కాబట్టి ఇది H యొక్క ఈ సొల్యూషనల్ స్పేస్ మరియు ఇది శూన్య స్థలం ఇది మనం సున్నా స్థలంగా పిలుస్తాము. దీనిపై ఎక్కువ చర్చ మనకు కొంచెం తరువాత ఉంటుంది కానీ ఈ AX యొక్క సొల్యూషన్ సున్నాకి సమానం స్ట్రక్చర్ మరియు ఇక్కడ చాలా నిర్దిష్ట నిర్మాణం ఇక్కడ మనం ఈ సొల్యూషన్ వ్రాసిన తర్వాత ఇది ఒకటి ఆల్ఫా మరియు మరొకటి ఆల్ఫాతో 2 భాగాలను కలిగి ఉంటుంది మరియు ఇక్కడ -1కు ఈ భాగం ఇది ఖచ్చితంగా x ను సున్నాకి సమానం మరియు అది x ను సంతృప్తి పెడితే ఆల్ఫా టైమ్స్ ఇది సున్నాకి సమానం ఎందుకంటే ప్రతి ఆల్ఫా కాన్స్టెంట్ ఉంటుంది మరియు x ను సంతృప్తి పరిచినట్లయితే ఏ ఆల్ఫా x లోకి సున్నాకి సమానం అవుతుంది AX కూడా దానికి సమానం మరియు ఈ AX యొక్క సొల్యూషన్ సున్నాకి సమానం ఎందుకంటే ఇక్కడ చాలా సొల్యూషన్ ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఆల్ఫా కోసం మీరు 2 తీసుకుంటే మీరు 1 తీసుకుంటారు మీరు 1.5 ఏదైనా తీసుకోండి తద్వారా AX యొక్క సొల్యూషన్ సున్నాకి సమానం మరియు తరువాత మనం దీనికి వస్తాము దీనిని A యొక్క నల్ స్పేస్ అంటారు కాబట్టి నల్ స్పేస్ ఏమీ ఉండదు కానీ ఈ X యొక్క అన్ని సొల్యూషన్ సున్నాకి సమానం ఇక్కడ నల్ స్పేస్ పిలువబడుతుంది ఆల్ఫా లేకుండా కాన్స్టెంట్ ఒకటి పర్టిక్యులర్ సొల్యూషన్ ఆల్ఫా అంటారు ఇది ఇచ్చిన సిస్టమ్ x సున్నాకి సమానం క్షమించండి xbకి సమానం కాబట్టి ఈ 5 -1 0 మన ఈక్వేషన్లను సంతృప్తిపరుస్తుంది మరియు ఈ -1కి 1 లేదా ఏ సంఖ్యతోనైనా గుణించబడుతుంది ఇది x సున్నాకి సమానం మన ఇచ్చిన వ్యవస్థకు అనుగుణంగా హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ల సంబంధిత వ్యవస్థ అని పిలవబడేది కాబట్టి హోమోజీనియస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ మనం సున్నాకి సెట్ చేశాం కాబట్టి ఇది చాలా ప్రత్యేక స్ట్రక్చర్ తరువాత మనం మాట్లాడుతున్నది కాబట్టి ఎల్లప్పుడూ మన x యొక్క ఇది xbను మనము వ్రాయగలము కాబట్టి ఇచ్చిన వ్యవస్థ యొక్క ఒకటి పర్టిక్యులర్ సొల్యూషన్ మరియు సిస్టమ్ ఇది మనం రైట్ హ్యాండ్ సైడ్ సున్నాకి సెట్ చేసినప్పుడు హోమోజీనియస్ సిస్టమ్ యొక్క సొల్యూషన్ ఈ 2 - 1 మనకు ఈ హోమోజీనియస్ కలిగి ఉన్నప్పుడు వాస్తవానికి సంతృప్తి చెందవచ్చని సులభంగా తనిఖీ చేయవచ్చు అంటే రైట్ హ్యాండ్ సైడ్ 0 అని అర్థం ఈ -1కి 1 మరియు ఒకసారి ఇక్కడ 1 - కు సమానం మరియు ఒకసారి 0కి సమానం కాబట్టి అది సంతృప్తి చెందుతుంది ఈ 3 ఈక్వేషన్స్ ఈ భాగం మరియు ఏదైనా సంఖ్య కూడా మనం దీనిని గుణించవచ్చు ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ 0 కాబట్టి ఇది ప్రభావితం చేయదు కాబట్టి ఈ భాగం ఖచ్చితంగా ఏ x యొక్క సొల్యూషన్ ఈ x కు సంబంధిత 0కి సమానం b ఈక్వేషన్ సమానం కాబట్టి ఇక్కడ ఈ భాగం సంబంధిత AX కి 0 సమానం మరియు ఇది ఒకటి పర్టిక్యులర్ సొల్యూషన్ ఇది ఖచ్చితంగా ఈ x ఈక్వేషన్ సమానం b ఈక్వేషన్ కి సమానం కాబట్టి దీని గురించి మరింత మేము మా తదుపరి ఉపన్యాసంలో కొనసాగుతాము కాబట్టి ఈ తొలగింపు టెక్నిక్ మనం చాలా ప్రాథమిక పరిచయంను చూశాం మరియు ముఖ్యంగా ఈ 3 వ్యవస్థ ద్వారా కనీసం ఈ ముగ్గురికి సిస్టమ్ మనం చూసిన ఈ ఎచెలాన్ ఫారం మరియు ఈ ఎచెలాన్ రూపం ఆధారంగా మనం ఎచెలాన్ ఫారం సొల్యూషన్ యొక్క కన్సిస్టెన్సీ గురించి మాట్లాడగల సొల్యూషన్ గురించి మాట్లాడవచ్చు లేదా పరిష్కారం యొక్క అస్థిరత కాబట్టి ఈ యూనిక్ పరిష్కారం యొక్క అన్ని కేసులు అనంతమైన అనేక సొల్యూషన్ ఈ ఎచెలాన్ ఫారం సహాయంతో చర్చించవచ్చు కాబట్టి ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి ఉపయోగించే సూచనలు ఇవి మీకు చాలా ధన్యవాదాలు.